రోజు డే 25 గేమ్ వచ్చింది. ఓకే, కొని ఉండు లేకపోతే పలిపోతుంది ఒక గేమ్ ఉన్నది. మనోడు ఇద్దరికి టీమ్స్ ఉన్నాయి కదా. ఓకే, నిఖిల్ గా టీము, సీతా టీం. ఓకే, పాన్గా ఉండాలా. ఓకే, సో ఇటు సైడు నిఖిల్ గాడు వచ్చిండు, సీతా టీం నుంచి అఫ్రిది గాడు వచ్చేసిండు. ఓకే, అది గేమ్ అయితే ఒక 15 మినిట్స్ తర్వాత ఒకటే ఫ్యాండ్ పెట్టుకొని ఉండాలి. సో దాని తర్వాత అఫ్రిది గాడు గుంజుతున్నదని చెప్పేసి అఫ్రిది గాడు వాళ్ళకి విన్ చెప్పేసిండు. ఓకే, సో పృథ్వీరాజ్ గారు అయితే విన్ అయ్యిండు ఆ గేమ్లో. ఓకే, సో దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసిండంటే నిఖిల్ టీమ్ విన్ అయింది. దాని తర్వాత వాళ్ళకి 1 lakh మనీ వచ్చేసింది. దాని తర్వాత వైల్డ్ కార్డ్ ఎవరు వచ్చిండ్రు అని చెప్పేసి వాళ్ళని తీసేయాలి. ఓకే, అయితే మనీ వచ్చేసిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ పడేసి సో వాళ్ళ టీం నేమ్ ఆడ పెట్టేసేయాలి. అంటే ఎందుకంటే ఆల్రెడీ 15 పీపుల్ వైల్డ్ కార్డ్ ఉంటుంది కదా. ఓకే, 2 weeks తర్వాత. ఓకే, సో అందరినీ ఎలిమినేట్ కావాలని చెప్పేసి ఆ గేమ్ వచ్చేసింది నాకు తెలిసి. నెక్స్ట్ ఈ వీక్ ఉంటుంది, నెక్స్ట్ వీక్ కూడా ఉంటుంది నాకు తెలిసి. సో ఈరోజు అయితే డ్యాన్స్ అయింది. ఫస్ట్ మార్నింగ్ అయిన తర్వాత డ్యాన్స్ వస్తుంది కదా, అందరూ డ్యాన్స్ చేసిర్రు. ఓకే, దాని తర్వాత యామి ఏడుస్తున్నది. ఎవరితోని చెప్తున్నదంటే పృథ్వీరాజ్ గాడు ఇంకా నిఖిల్ గాడు ఇద్దరు. ఓకే, అయితే యామి ఏమన్నదంటే నేను సీతా టీంకి వెళ్ళేసి ఇట్లా అందరూ నాకు ఏమన్నారంటే మణికంఠకి ఎందుకు ఎలిమినేట్ చేసినావు అని చెప్పేసి అన్నారు. నువ్వు నా టీంలో ఉంటే నిన్ను కూడా ఎలిమినేట్ చేస్తా అని సీత అందరు మొత్తం చెప్పిర్రు యామికి. ఓకే, యామి వీళ్ళిద్దరికి చెప్పి ఏడుస్తున్నది. అయితే దాని తర్వాత పృథ్వీరాజు గాడు ఏం కాదు అని చెప్పేసి యామి గౌతమ్ని ఇట్లా ఓదార్చుతున్నాడు. ఓకే, అయితే దాని తర్వాత వీడు వచ్చిండు నిఖిల్ గాడు. వాడు కూడా ఓదార్చుని వాడు కూడా వస్తున్నాడు. నాకు తెలిసి నిఖిల్ గాడు పృథ్వీరాజు గాడు నిఖిల్ ఇద్దరికి నాకు తెలిసి ఎట్లన్నా గొడవ అవుతుంది. ఓకే, తర్వాత నాకు తెలిసి పృథ్వీరాజు విన్ అయ్యి నేను అనుకుంటున్నా. ఓకే, నాకైతే ఇద్దరికి ఏదో ఒకటి గొడవ అవుతుంది అనుకుంటున్నా నాకు తెలిసి. ఓకే, అయితే గేమ్ అయిపోయింది కదా. ఓకే, దాని తర్వాత బిగ్ బాస్ నిఖిల్ టీంకి ఏమన్నాడంటే సో సీతా టీంకి ఎవరు అర్హులు కాదు అని ఎవరు ఉంటారో ఆ టీం ఇంకో గేమ్కి పాల్గొనొద్దు అని చెప్పేసి అనౌన్స్ చేసిండు. అయితే సో సీత, పృథ్వీరాజు గాడు, నిఖిల్, మణికంఠ. ఓకే, 4 people అక్కడ కూర్చొని అందరూ డిస్కస్ చేస్తున్నారు. అయితే సోనియా మణికంఠకి ఏమన్నదంటే నువ్వు ఎవరిని అర్హులు కాదు అంటున్నావు అని చెప్పేసి మణికంఠ కరెక్ట్ చెప్పిండు. మణికంఠ ఏమన్నాడు, సీత ఆల్రెడీ అర్హులు కాదు ఆమెనే చెప్పింది కదా, అది అయిపోయింది. దాని తర్వాత ఆదిత్యము ఇద్దరు అయితే నా మైండ్లో ఇద్దరే. సో మనము ఎవరినన్నా నెక్స్ట్ గేమ్లో పాల్గొనొద్దని చెప్పాలని చెప్పేసి అయితే సీత మళ్ళీ ఏమన్నదంటే నీ డిసిజన్ చెప్పు, లాస్ట్కి మనం చెప్తామని చెప్పేసిండు. దాని తర్వాత నిఖిల్ గాడు వచ్చేసిండు. నిఖిల్ గాడు ఏం చేసిండు, అన్ని గేమ్స్లో అఫ్రిది గాడే పాల్గొంటున్నాడు. ఇంకా టీంలో అందరూ ఒక 6-7 people ఉన్నారు. ఇంకో గేమ్కి వస్తాయి, ఏ గేమ్ కూడా ఆడతలేరు కదా. అయితే అఫ్రిది గాని నెక్స్ట్ ఇంకో గేమ్కి పాల్గొనొద్దు అని చెప్పేసి వీడు నిఖిల్ గాడు చెప్పేసిండు. ఓకే, నేనేమంటున్నా అంటే నిఖిల్ గాడు బిగ్ బాస్లో శత్రువు. ఓకే, తర్వాత సీతా కోపం వచ్చేసి నిఖిల్ గాడికి చెప్పేస్తే ఇద్దరు బుద్ధిరాజు ఏమన్నారంటే నిఖిల్ గాడికి సీతాకి వెళ్ళేసి వేరే దగ్గర వెళ్ళి మాట్లాడుకోరు, అందం ముంగడ మాట్లాడుకో అని చెప్పి. నాకు తెలిసి నిఖిల్ గాడు, పృథ్వీరాజ్ గాడు, సోనియా, ఈ 3 people అయితే వేస్ట్. అర్థమైందా? ముందు ఏమనుకుంటా నిఖిల్ గాడు మంచోడు అనుకున్నా, కానీ ఈరోజు ఈ ఎపిసోడ్లో అయితే పృథ్వీరాజు గాడు కూడా వేస్ట్ అని నాకు అర్థమైంది. అఫ్రీది గాడు నెక్స్ట్ గేమ్ది అర్హులు కాదని చెప్పేసిండు కదా.
ప్రేరణ కోపం వచ్చేసి వాళ్ళు చిల్లర ఫెలోస్ అని చెప్పేసిండు. ఓకే, ప్రేరణ ఆ టీం అయితే వేస్ట్ ఫెలోస్ అని చెప్పేసి చెప్పిండు ప్రేరణ. సో ఇదైతే కరెక్ట్ చెప్పింది ప్రేరణ. అది అయితే ఫస్ట్ సీత నిఖిల్ ఇద్దరు మాట్లాడుతున్నారు కదా, నిఖిల్ గాడు ఏదో ఒకటి సొల్లు చెప్పి సీతని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, కానీ సీత అయితే ఇచ్చి పడేసింది. నువ్వేం చేస్తున్నావు, ఏదో ఒకటి మాట్లాడి తర్వాత నువ్వు నీ టీంకి వెళ్ళేసి ఏదో ఒకటి మాట్లాడి నా టీం అఫ్రీది గారిని ఎలిమినేట్ చేసేసినావు నెక్స్ట్ గేమ్ అని చెప్పేసాడు. తర్వాత నిఖిల్ గాడు వా టీంనే గొడవైంది, ఎందుకంటే సోనియా, యామి, పృథ్వీరాజ్ గాడు. ఓకే, వీళ్ళు 3 పీపుల్ మణికంఠ గాడికి ఎట్లా ఏదో ఒకటి అంటే నిన్న ఆయన ఏదో ఒకటి గేమ్లో ఎలిమినేట్ అయింది కదా, అయితే ఆ టీమే మణికంఠ గారిని ఎలిమినేట్ చేసేసిండు. అయితే ఆ టీంకి వెళ్ళేసి నా గేమ్ నుంచి నువ్వే ఆ టీమే నన్ను ఎలిమినేట్ చేసింది అని అటు సైడ్ చెప్తున్నావు అని చెప్పేసి సోనియా వీళ్ళందరూ చెప్తున్నారు. అయితే మణికంఠ కోపం వచ్చేసి మొత్తం హోమ్లో మొత్తం చెప్పేసి నేనే ఎలిమినేట్ అయినా నెక్స్ట్ గేమ్లో, వీళ్ళ గేమ్ని ఎవరు ఎలిమినేట్ నన్ను ఏం చేయలేదు, నేనే ఎలిమినేట్ చేసుకున్నా అని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా? ఇదైతే 420 ఈ బ్యాచ్, అర్థమైందా? 420 బ్రో. ఇది అయిపోయిన తర్వాత మణికంఠ అఫ్రీది గాడికి ఆ డోర్కి వెళ్ళేసి నిఖిల్ గాడు ఒక 1 వీక్ 2 వీక్స్ మంచిగా ఉన్నాడు, ఇప్పుడైతే మొత్తము మారిపోయిండు అని చెప్పేసిండు. తర్వాత నిఖిల్ గాడు చూసేసిండు. అయితే మణికంఠ అక్కడికి వెళ్ళి హగ్ చేసుకున్నాడు నిఖిల్ గాడు. సరే, కానీ నేను ఒకటే చెప్తున్నా బ్రో, మణికంఠ ఆ టీంకి వెళ్ళిన తర్వాత వాళ్ళ రంగు మొత్తం ఇంకా బయటకు వచ్చేసింది, అర్థమైందా? సో నేను అదే అంటున్నా, మణికంఠ ఇంకా బిగ్ బాస్ ఉండాలనుకుంటున్నాను నేనైతే. దాని తర్వాత ఇంకో గేమ్, బాక్స్ గేమ్ ఒకటి ఉన్నది. ఈ గేమ్ అయితే ఎవరు కూడా విన్ అయితలేరు. ఓకే, సో తర్వాత విష్ణుప్రియ, పృథ్వీరాజ్ గారు ఒకటే కలరు వేసుకున్నారు. నాకు తెలిసి బిగ్ బాసే చెప్పిండ్రేమో ఇద్దరు ఒకటే కలర్ చేసుకోవాలని చెప్పేసి, నాకైతే తెలుస్తలేదు. కానీ అయితే విష్ణుప్రియ పృథ్వీరాజ్ గారికి ఏమన్నదంటే, నువ్వు కలర్ నువ్వే చేసినావు కదా అని చెప్పేసి, అవును ఊరికనే వేసుకున్నాను అన్నది. సో నాకు తెలిసి విష్ణుప్రియ లవ్ చేస్తున్నాయేమో పృథ్వీరాజ్ గారికి. ఇంకో గేమ్ వచ్చేసింది. ఇంకో 2 టీమ్స్ ఉంటాయి కదా, సో అయినా డ్యాన్స్ చేయాలి. ఓకే, సో ఆ సాంగ్ అయిపోయి అదొకటి బజర్ వస్తుంది. బజర్ వచ్చిన తర్వాత ఆ 2 టీమ్స్ వచ్చేసి ఆ బాక్స్ పైన డ్యాన్స్ చేయాలి. సో అందరూ టీం మొత్తము డ్యాన్స్ చేసారు. తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత 3 పీపుల్ వచ్చేసిండ్రు. ఓకే, కాంతారా టీంకి 1 పీపుల్ ప్రేరణ వచ్చేసింది, శక్తి టీంకి నిఖిల్ గాడు, పృథ్వీరాజ్ గాడు వచ్చేసిండు. అయితే బిగ్ బాస్ ఏమన్నాడంటే, సో శక్తి టీము విన్ అయింది ఈ గేమ్లో, ఎందుకంటే కాంతారా టీం ఓన్లీ 1 గర్లే ఉన్నది కదా, సో ఈ శక్తి టీం 2 పీపుల్ ఉన్నారు కదా, శక్తి అయితే విన్ అయింది అని చెప్పేసిండు. ఓకే, సో ఇదైతే బిగ్ బాస్ అయిపోయింది. ఓకే, Goodbye.